తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను, ప్రేమించిన మనిషిని పోగొట్టుకున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకొని ప్రతిరోజు నరకం అనుభవిస్తూనే ఉన్నాను. బాధని అర్థం చేసుకొని ఓదార్చడానికి స్నేహితులు లేరు. భుజం తట్టి ధైర్యం చెప్పడానికి శ్రేయోభిలాషులు లేరు. మనసుకి నచ్చని మనిషితో కలిసి ఉండడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. ఒంటరిగా పుడతాం, ఒంటరిగా పోతాం, ఒంటరిగా బ్రతకలేమా? అందుకే దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు. ఏంటి? పోలీసులు వచ్చారు అమ్మగారు. పోలీసులా? పోలీసులు వచ్చారు అమ్మగారు. పోలీసులు ఎందుకు వచ్చారు? ఎందుకు మేడం అంత కంగారు పడుతున్నారు? కంగారేం లేదు, ఎందుకు వచ్చారా అని. పక్కింట్లో దొంగలు పడ్డారట, వాళ్ళు కంప్లైంట్ ఇస్తా వచ్చారు. ఆ దొంగనా కొడుకులు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నారని వాళ్ళ డౌట్. అందుకే మన ఇంటికి పంపించారు, ఎవరు ఉన్నారేమో చూడమని. మన ఇంట్లో ఎవరు లేరు. అలాగే అమ్మగారు. అమ్మగారు, ఆ దొంగనా కొడుకులు ఎక్కడ ఉన్నట్టున్నారు. ఉండండి, పోలీసులు పిలుకొస్తాను. రాము రాము, అయ్యగారు నిద్రలో నీళ్ళ కోసం లెగిసినట్టున్నారు అంతే. అయ్యగారా? అలాగే అమ్మగారు. అమ్మగారు, అది అయ్యగారు జీతం పెంచుతానన్నారు, ఇంకేం మాట్లాడలేదు. నేను మాట్లాడతాను. వద్దాం గారు, మళ్ళీ మీరు మాట్లాడనుకోండి. ఎరా నేను జీతం పెంచుతానని చెప్పాక మళ్ళీ అమ్మగారిని ఎందుకు అడిగావని నన్ను తిడతారు. నేనే వెళ్ళి మాట్లాడేసుకొచ్చేస్తాను. అట్లాగండి. ఈ టైంలో ఎందుకు చెప్పు? అలా కదా అమ్మగారు, పొద్దున పూట దొరకట్లేదు, చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎలాగ లేసి ఉన్నారు కదా, ఓ మాటేసి వచ్చేస్తాను. రాము, అర్ధరాత్రి జీతం గురించి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. టైం చూసి నేనే మాట్లాడతాను, నువ్వెళ్ళు. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఏదోనే నాకు ఐడియా రాలేదు, సారీ మేడమే. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి, నేను కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి కాపలా కాస్తాను. ఈ రాత్రికి ఏ దొంగనా కొడుకు రాకుండా చూస్తాను. గుడ్ నైట్ మేడం. మీరేం భయపడకండి మేడం, ఏ దొంగనా కొడుకు ఇంట్లోకి రాకుండా రాత్రంతా కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి కాపలా కాస్తాను.
కొత్తలు రైస్ మిల్ కథలు రాయే అసలు రమ్మని చెప్పాను కదా రాయే. చిలిపి. మాధవ? అవును, మీరు? కేశవ. పెళ్ళంటే ప్రమాదం అని, ప్రాణాంతకం అని, పచ్చడైపోతామని తెలియక చేసుకుని తీరతాననే బుర్ర తక్కువ సన్నాసి నువ్వేనా? ఎస్, పెళ్లి చేసుకుంటే ప్రపంచం అంతరించిపోతుంది అన్న లెవెల్లో మా పేరెంట్స్ని భయపెట్టి నా పెళ్లి జరగకుండా అడ్డుపడుతున్న బుద్ధి లేని వెదవ్వి నువ్వేనా? ఎస్. మిమ్మల్ని కలిసినందుకు చాలా చాలా కంప్లీట్ చేయవా? నేను కంప్లీట్ చేయాలంటే ముందు నీ కంప్లీట్ కథ నాకు తెలియాలి. చెప్పు, నా పెళ్ళి ఎందుకు ఆపాలనుకుంటున్నావు? అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నావు? వయసు వచ్చింది కాబట్టి, వృద్ధాప్యంలో నాకు ఒక తోడు కావాలి కాబట్టి, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎదిరింటోళ్ళు ఎప్పుడెప్పుడని దొబ్బేస్తున్నారు కాబట్టి. పెళ్ళి అనేది ప్రేమించి చేసుకోవాలి, ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలి. అవసరాల కోసం, సమాజం కోసం కాదు. అన్నిటికంటే లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్. తొక్కలో డైలాగులు చెప్పావంటే డొక్కలో పొడుస్తాను. లవ్ అంటూ లవ్వు చేయాలంటే ఊతన దేకాలిగా. అరేంజ్ మ్యారేజ్కి ఏమవుద్దో తెలియక ఏడుస్తూ ఉంటే ఎదవ ఫిలాసఫీలు ఆపి అసలు పెళ్ళంటే ప్యాంట్ ఎందుకు తడుపుకుంటున్నావు ముందు అది చెప్పు. పెళ్ళంటే ఎందుకు భయపడాలో తెలియాలంటే నాకదేనలా. అసలు పెళ్ళంటే భయమే పోవాలంటే దేవరికి అదేనాలా? సారీ, కంటిన్యూ. అది మా అమ్మ నాన్న శోభనం రోజు. మాస్టర్, మరీ అంత వెనక్కెళ్ళొద్దు. అది 1985. మా అమ్మకి నేను 5వ నెల కడుపులో ఉన్నప్పుడు. ప్రతిరోజు వాంతులై నోరంతా వికారంగా ఉండేదని బాధపడి, నీ పుట్టు పూర్వోత్తరాలు ఎవడికి కావాలి? పాయింట్కి రా. ఏలూరు పంట కాలువలో చెడ్డీలు వేసుకుని ఈత నేర్చుకుంటున్న రోజుల్లో జోడొచ్చి కొట్టేస్తాను రే. పాయింట్కి రమ్మని చెప్పానా? పెళ్లి చేసుకోవాలనుకుంటున్న మగోడికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంతులేని సహనం. అది లేకపోతే కష్టం. పేషెన్స్ పెళ్ళాం దగ్గర ఉంటే సరిపోద్ది, ప్రతి గొట్టంగాడి దగ్గర అక్కర్లా. కంటిన్యూ చేయి. అది అక్టోబర్ 4, 2024 దేవర సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత. ప్రతిరోజులాగే చప్పగా కాకుండా ఎంతో గొప్పగా ఉంటుందనుకున్నాను. కానీ ఉప్పు కోసం మొదలైన గొడవ నా జీవితాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. తెలుగు సినిమా హీరోయిన్లైనా దొరుకుతారేమో కానీ ఈ వంటోళ్ళు మాత్రం దొరికి సావరు, దొరికినా రారు. ఈ పనికి మాలిన ఏదోనేమో పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకొని సావడు. నా ప్రాణానికి వచ్చిందిరా భగవంతుడా. చిచై, ఎదవ బతుకు, ఎదవ బతుకు. నానా, ఇంకెంతసేపు నాన్న? ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా. ఇక్కడ 4 చేతులు లేవు. అయినా ఆదివారం ఆఫీస్కి ఏడ్చుకుంటా వెళ్ళేవాళ్ళని చూశాను కానీ ఎగురుకుంటా వెళ్ళేవాడిని నిన్నే చూస్తున్నా. తినా నీ ఏడుపు మొహం చూస్తా కూర్చునే కంటే అదే బెటర్. ఏంటి? పనే దయ్యం అని చెప్పాడు కదా నాన్న పరమాత్మ. పెళ్లి పెటాకు లేవు, పెళ్ళాం పిల్లలు లేరు. ఎవరిని ఉద్ధరించడానికి రా ఇంత కష్టపడుతున్నా? ఆయన నువ్వు ఒకడు ఉన్నావుగా నా జీవితానికి కాల్చుకు తినడానికి. ఇంకా ఆళ్ళు కూడా దేనికి? ఆయన ఏంటి 2 వేసావు? డైట్ ఎంగిల్ చేసి తగ్గించాల్సినంత కొవ్వేం లేదు బాడీలో. 4 రే, ఈ జన్మకు బాగుపడ. నానా, మందు కొట్టే ముందు ఫ్రిడ్జ్లో సోడా ఉందో లేదో చూసుకుంటావు. చట్నీ చేసేటప్పుడు అందులో ఉప్పు ఉందో లేదో చూసుకోవాలిగా. ఇంకెన్నేళ్ళురా నేను వంట చేయడం, నువ్వు వంకలు పెట్టడం. మంచి అమ్మాయిని చూశాను కదరా, పెళ్లి చేసుకోరా నా మాట విని. వివాహం విద్యనాశాయ, శోభనం సర్వనాశాయ. ఏదో డైలాగ్స్ చెప్పకో. ఎవరినైనా అమ్మాయిని ప్రేమించావా? సముద్రం తీరం నుంచే చూడాలా, అమ్మాయిలను దూరం నుంచే చూడాలా. రే, నా ఫ్రెండ్ చనిపోయేటప్పుడు తనకు మాట ఇచ్చాను రా, తన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని. నీతో పెళ్లి కోసం తను వెయిట్ చేస్తూ ఒంటరిగా ఉండిపోయిందిరా. పాపం రా పిల్ల, నా మాట విని పెళ్లి చేసుకోరా.
నానా పెళ్ళి అనేది ప్రేమించి చేసుకోవాలి, ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలి. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి చేసుకోవడానికి. ఇది లైఫ్, బిజినెస్ కాదు. అయినా నాకు ఇప్పుడే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా అన్నాళ్ళు ఇంట్రెస్ట్ లేదని చెప్తావురా? ఇప్పుడు వయసులో ఉన్నావు, ఓకే. అయినా నన్ను చూడు, మీ అమ్మ పోయాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాను. మగవాడికి భార్య అవసరం ఎంతో ఉందిరా. భార్య అవసరం గురించి, భార్య విలువ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నాన్న. ఏ రోజన్నా మనిషిలో చూసావు అమ్మని? బానిస కంటే ఘోరంగా చూసావు. నువ్వు చేసే అవమానాలు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయింది. నీ అడుగులకు మడుగులు అత్తలేక అర్ధాయిస్తూనే పోయింది. ఇప్పుడు కూడా నువ్వు బాధపడేది అమ్మ లేదని కాదు, నువ్వు అజమాయిషీ చేయడానికి, నీకు చాకరీ చేయడానికి ఎవరు లేరని. 10,000 ఇచ్చి పని మనిషిని పెట్టుకో, నీ కాళ్ళు కూడా నొక్కుతుంది. అంతేగాని భార్య విలువ గురించి, భార్య గొప్పతనం గురించి నాకు లెక్చరే ఇవ్వకు. మ్యారేజ్ లైఫ్లో మీ మదర్ సఫర్ అవటం చూసి మగాళ్ళందరూ కూడా మీ ఫాదర్ లాగే పెళ్ళాల్ని రాచి రంపాన్ని పెట్టేస్తుంటారని ఫిక్స్ అయిపోయి అసలు పెళ్ళే చేసుకోకూడదని డిసైడ్ అయ్యావన్నమాట. మా నాన్నను చూసి నేను నేర్చుకున్నది ఒకటే, భార్య అంటే బానిస కాదని. ఒకవేళ నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను నమ్ముకున్న ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎంత బాగా చూసుకోవాలని. పెళ్ళామంటే ఇష్టం, కానీ పెళ్ళంటే భయం. ఎలా? హౌ? నీకు సముద్రం అంటే ఇష్టమా? చాలా. దూకి ఈత కొడతావా? యాషాలా? ఇది కూడా అంతే. ఓ అవును కదా. ఇంకా పద. హే, కథ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. కథలో నీతి అర్థమైంది కదా. రేయ్, అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా శుభం కాటు పడేదాకా చూసే టైప్ నేను. అసలు ఓపెనింగే సరిగ్గా అవ్వలేదు, అప్పుడే తెరదించేస్తా అంటావేంటి? కథ కంటిన్యూ చేయి. దరిద్రుడు ఏరేవికి వెళ్ళిన ముళ్ళ పరికిలే అని, దురదృష్టవంతుడు ఎక్కడ అడుగు పెట్టినా ఆడి జీవితం నాశనం చేయడానికి ఓ ఎదవ ఉంటాడు. హూ ఇస్ దట్ ఫెలో? ఎక్స్క్యూజ్ మీ. ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. తెలుసు. నిన్న రాత్రి నువ్వు సినిమాకి వెళ్దామంటే మీ వాడు ఆఫీస్లో ఓవర్ టైం చేస్తున్నా అన్నాడు కదా. అవును. ఈరోజు మార్నింగ్ జాగింగ్కి వెళ్దామంటే నైట్ ఆఫీస్లో లేట్ అయింది, కాసేపు పడుకుంటా అన్నాడు కదా. అవును. ఇవన్నీ నీకెలా తెలుసు? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో నేను పిచ్చిదాన్ని చేసి ఫ్రంట్ గ్రౌండ్లో ఆ ఫాతిమని గోకేస్తున్నాడు. కావాలంటే చూడు, ఊతప్పం దొరకలేదు, నీకోసం చాలా ఎతికాను కానీ ఉప్మా తింటావా అని అడుగుతాడు. ఇదెలా తెలుసు? ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన ఊతప్పం అక్కడికి వెళ్ళిందనమాట. ఏహే ఏహే బంగారం, ఊతప్పం గురించి చాలా వెతికాను, అయిపోయిందంట. నీకోసం ఉప్మా తెమ్మంటావా? సాయిరామ్, ఏమైంది? తెలీదు బ్రో. ఎందుకు కొట్టింది? అదే ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు బ్రో. ఇప్పుడే కదా కొట్టింది, అప్పుడే అంత ఆలోచించావా? ఆహా, మన బ్రెయిన్ అంతే బ్రో, చాలా ఫాస్ట్ గా పరిగెడుతుంది. అందుకే కొట్టింది. రే పిచ్చోడా, అమ్మాయిలకి స్లోగా మూవ్ అయ్యే ట్రాఫిక్, ఫాస్ట్గా ఆలోచించే మగాడి బ్రెయిన్ రెండూ నచ్చవు. అవునా? వెళ్ళి ఏమైందో కనుక్కున్నా మరి. రే, ఎప్పుడు అమ్మాయిలను 2 క్వశ్చన్లు అడగకూడదురా. ఏం జరిగింది, ఎంత టైం పట్టుద్ది. ఓ, ఇప్పుడు ఏం చేయాలి? నీ ఫాస్ట్గా పరిగెత్తే బ్రెయిన్ని కాసేపు ఆపి ఆలోచించు. మనకు అమ్మాయిలు అవసరం లేదురా, ఎందుకంటే దేవుడు 2 చేతులు ఇచ్చాడుగా. దేనికి? ఈ 2 చేతులతో బాగా కష్టపడి డబ్బులు సంపాదించు, ఒంటరిగా బతుకుపో. బతికేస్తా. ఇన్ని రోజులు మస్క్ మెలాన్లో ఉన్నా, ఇప్పటి నుండి ఎలన్ మస్క్ అయిపోతా. దేశాన్ని దున్నేస్తా, ఆడలు లేకుండా బతికేస్తా. మందే ఇదంతా, తగ్గేదేలా. వీడు ఆవేశం చూస్తుంటే మరో అంబేద్కర్ అయ్యేటట్టున్నాడు. యారా, పొద్దున్నే ఇంకోటి జీవితం నాశనం చేసావా? నాశనం చేయలేదు, బాగు చేశా. చూడు బ్రదర్, అబ్బాయిలు ఆవు లాంటి వాళ్ళు, గడ్డి తిని పాలిస్తారు. అదే అమ్మాయిలు పాము లాంటి వాళ్ళు, పాలు తాగి విషం కక్కుతారు. మన మగజాతిని ఆడవాళ్ళ నుంచి కాపాడాల్సింది మనమే కదా. ఎప్పుడో ఎవరో ఒక అమ్మాయి నీ జీవితం నాశనం చేసిందని అమ్మాయిలు అందరూ అలా ఉంటారనుకుంటే అలా? పాము ప్రేమగా కరిచిన ప్రాణాలు పోతాయి తెలుసా. హే, ఇక్కడేం చేస్తున్నారు? మీటింగ్ స్టార్ట్ అయ్యి 10 minutes అవుతుంది. కమ్ ఇన్ సైడ్. ఇది టీమ్ లీడరా ఆఫీస్ ఓనరా అర్థం కావట్లేదు. ఏదో ఒక రోజు దీని లైఫ్లో కూడా ఎవడో ఒకడు ఉన్నాడని తెలుస్తుంది, వాళ్ళిద్దరిని విడగొడితే సరిపోతుంది. నాకు తెలుసు అలా ఎవరు లేరు. మరి నీ లైఫ్లో నీకు తెలియకుండా ఎవరుంటారు? ఒకవేళ వస్తే ఫస్ట్ నీకే చెప్తా. నమ్మొచ్చా? మగజాతిని ఎలా కాపాడాలన్న నీ అద్వితీయమైన ఆశయానికి అడ్డుపడచ్చా? థ్యాంక్ యూ. వెళ్దాం పద. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి దమ్మేసి వస్తా. ఏంటిది? పక్కకు తప్పుకో, మీటింగ్ లేట్ అవుతుంది.
ఏంటి? ఐ లవ్ యూ చెప్పు. ఎవరైనా చూస్తారే. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ చెప్పు. ఐ మిస్ యూ. సారీ చెప్పు. దేనికి? సారీ చెప్పు. సారీ. ఆగాగు. వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం, సముద్రం తీరం నుంచే చూడాలి, అమ్మాయిల్ని దూరం నుంచే చూడాలి అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పావు. ఇప్పుడు ఇదేంటి? తన పేరు సత్య. 1 సంవత్సరం క్రితం ఒక ముసలావిని రోడ్డు దాడించడం చూసి నన్ను ప్రేమించింది. ఏంటి అమ్మాయిలు ఇంకా ఇట్లాంటి విషయాలకు పడుతున్నారా? నాకు కూడా అప్పుడే తెలిసింది. చీనీ, నేను దాటిచ్చినప్పుడు దానాలు చేసినప్పుడు ఎవరో చూడరే. నాకు జాబ్ కూడా తనే ఇప్పించింది. నాన్న ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడన్న విషయం తెలిస్తే సత్య బాధపడుతుంది. సత్యాన్ని ప్రేమిస్తున్నానని తెలిస్తే నాన్న కోప్పడతాడు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. నాకేం చేయాలో అర్థం కాలేదు. నన్ను అడిగితే కరవమనే చెప్తాను. దేనికి? కప్ప కోపం వచ్చినా పెద్ద పీకేదేం లేదు. అదే పాము కోపం వచ్చిందనుకో ప్రాణాలు పోతాయి. అందుకని కంటిన్యూ. ప్రేమించిన అమ్మాయి ముద్దు పెట్టమని మోస్తో మీదకొస్తే దిక్కులు చూస్తావేంటి? లవ్ లో రొమాన్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? రొమాన్స్ తో పాటు స్థలం, సమయం, సందర్భం కూడా ఇంపార్టెంట్. ఆ యశ్వంత్ గాడు అసలే గోతికాడు నక్కలా కాసు కూర్చున్నాడు. ఆడు గనక చూశాడు అనుకో. వాడేం చేస్తాడని నీ భయం? మన ఇద్దరిని విడదీయాలని చూస్తాడు. కుదరదు కాబట్టి కాబట్టి నాన్నకి చెప్తాడు. చెప్తే సత్య, నాన్నకి నేనే చెప్పే టైం గురించి వెయిట్ చేస్తాను. వేరే ఎవరో చెప్తే తెలిసిన దానికి నేను చెప్తే తెలిసిన దానికి తేడా లేదా? ఆ టైం ఎప్పుడు వస్తుంది? సూన్, వెరీ సూన్. ట్రస్ట్ మీ. ఐ ట్రస్ట్ యూ. ఒకటి గుర్తుపెట్టుకో, మన ఇద్దరిని విడదీయాలని చూస్తే వాణ్ణి చంపుతా. ఒకవేళ నువ్వు నన్ను వదిలేస్తే నన్ను చంపుతావా? నేను చస్తా. పార్థాయ ప్రతిబోధితాం భగవతా. హలో. ఈ రోజు నాకు బాగా హెడేక్ గా ఉంది సత్య. నేను రాలేను. నువ్వు వెళ్ళిపో ప్లీజ్. మాధవా, నీతో కొంచెం మాట్లాడాలరా. 10 నిమిషాల్లో వస్తున్నా పెట్టి. నువ్వు 2 నిమిషాల్లో మ్యాటర్ ఏంటి చెప్పు. మీ అమ్మ విషయంలో నేను చేసిన తప్పేరా. ప్రపంచంలో చాలా మంది భర్తల్లాగా నేను ప్రవర్తించాను. భార్య అంటే భర్త చెప్పిందే వినాలి, చెప్పు చేతల్లో ఉండాలి, చేతులు కట్టుకు నిలబడాలనుకున్నాను తప్ప తగబాగమని అర్థం చేసుకోలేకపోయాను. తిండికి బట్టకి లోటు చేయట్లేదనుకున్నాను తప్ప ప్రేమగా మాట్లాడాలని తెలుసుకోలేకపోయాను. నలుగురిలో చులకం చేయడం గొప్ప అనుకున్నాను గాని భార్య గౌరవం కాపాడడం భర్త బాధ్యతని గుర్తించలేకపోయానురా. చేతులుగాల కాకులు పట్టుకుని ఏం ప్రయోజనం? అంత మాట అనుకురా. నేను చేసిన తప్పుకు ఆ అమ్మాయిని శిక్షించకు. వాళ్ళ అమ్మకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయి వేరే ఎవరిని పెళ్లి చేసుకోకుండా నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. అయినా ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావురా? నేను మీ జీవితంలో ఉండడం ఇష్టం లేకపోతే మీ ఇద్దరికీ పెళ్లి చేశాక నేను దూరంగా వెళ్ళిపోతాను. నా మాట విని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. నీ కాళ్ళు పట్టుకుంటానురా. ఏం చేస్తున్నావు నాన్న? పిచ్చెక్కిందా? ఎప్పటికి 100 సార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. నాకెవ్వరిని పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. ఓకే? మరి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏం కావాలరా? నీ మాట నిలబెట్టుకోవడం, నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడం నీకు ఇంపార్టెంట్. నేనేమనుకుంటున్నాను అనేది నీకు అనవసరం. నిమిషం క్రితం నీ మాటలేని కొంచెమైనా మారుంటావు అనుకున్నా. నువ్వు అనుకున్న జరిగి తీరాలా, నువ్వు చెప్పింది చేసి తీరాలన్న అదే అహంకారం. ఆ అహంకారంతోనే అమ్మని పొట్టన పెట్టుకున్నావు. ఇప్పుడు నా మీద పట్టవు. చావునన్న చస్తాను కానీ నువ్వు చెప్పిన అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకో. నువ్వు చావద్దురా. కనీసం నేను చచ్చాకైనా చేసుకుంటావా? చచ్చిపో, అప్పుడు చేసుకుంటా. కరెక్ట్ కాదు. ఆయన మాట ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు.
దేశంలో చాలా పెళ్ళిళ్ళు ఇచ్చిన మాట కోసం, కలిసిన కులం కోసం, సరితూగిన ఆస్తుల కోసం, సమాజం కోసమే జరుగుతాయి. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రెజర్ కంటే పెళ్లి విషయంలో సమాజం పెట్టే ప్రెజరే ఎక్కువ తెలుసా? సంసారం సమాజం చేయదు కదా. అయినా మనం బాగుంటే ఏడ్చేవాళ్ళు, బాధపడితే నవ్వేవాళ్ళు, మనం ఇష్టం ఉన్నప్పుడు నీ అంత గొప్పోళ్ళు లేడనేవాళ్ళు, మనకు కష్టం వచ్చినప్పుడు కాకుల్లో పొడుచుకుని తినేవాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? చెప్పినంత ఈజీ కాదు గురు, పడేవాళ్ళకి తెలుస్తుందా ప్రెజర్ ఏంటో. అయినా మనం ఏం యానిమల్స్ కాదు కదా, అందరికీ దూరంగా అడవుల్లో వెళ్ళి బతకడానికి. అవునన్నా కాదన్నా ఒక సమాజంలో కలిసి బ్రతుకుతున్నప్పుడు అవతలి వాళ్ళ అభిప్రాయాలు కూడా మన జీవితాన్ని ఎంతో కొంత ఎఫెక్ట్ చేస్తాయి. అడవుల్లోకి వెళ్ళి బతకమని చెప్పట్లా, వాళ్ళ అభిప్రాయాలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నా. కలిసి ఏ సినిమా చూద్దాం అన్నంత వరకు ఓకే, కొడుక్కే పేరు పెట్టాలన్న దగ్గర అవసరం లేదు. కలిసి ఏ పార్టీకి వెళ్దాం అన్నంత వరకు ఓకే, కానీ కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న దగ్గర అవసరం లేదు. తిరిగి ఎవరని తెలిసిన డబ్బులు అప్పిచ్చి పోగొట్టుకున్నా ఓకే, కానీ సంతోషాన్ని, మనశ్శాంతిని పోగొట్టుకునేంతగా అవసరం లేదు. భగవద్గీతలాగా వినటానికి బానే ఉంది కానీ ఆచరించడం అంత ఈజీ కాదు. అయినా మీ నాన్నగారి మాటల్ని గమనిస్తే నువ్వెక్కడ ఒంటరిగా మిగిలిపోతావేమో అన్న భయమే ఎక్కువ కనిపిస్తోంది. నువ్వు సత్య ప్రేమించుకున్న విషయం ఆయనకి చెప్పేసుంటే బాగుండేది అని నా అభిప్రాయం. మా నాన్న క్యారెక్టరైజేషన్ మీద ఇంత క్లారిటీ ఇచ్చాక కూడా కన్ఫ్యూజ్ అయితే ఎలా బ్రదరు? మా నాన్నకి నేను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, తను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్. అసలు ఇంతకీ ఎవరా అమ్మాయి? మహిమ. మహి, నచ్చిందా? అందవికారంగా ఉన్నా, అందరూ అసహించుకుంటున్న ఒక గొంగలి పురుగు ఎంతో కష్టపడి సీతాకోకచిలుకగా మారుతుంది. రేపు నువ్వు కూడా జీవితంలో ఎవరున్నా లేకపోయినా, ఎన్ని కష్టాలొచ్చినా సరే సీతాకోకచిలుకలా ఆనందంగా ఉండాలి. ఓకేనా? నా ఎంటైర్ లైఫ్లో నేను బాధపడిన విషయం ఒకటే. నీ బిలో యావరేజ్ లుక్సా? కాదు. సమాంతరంగా లేని నీ బాడీయా? కాదు. కర్నూలు బళ్ళారి హైవే లాగా గతుకులు గతుకులుగా ఉన్న నీ ఫేసా? అది కూడా కాదు. నా దగ్గర ఉన్న ఆప్షన్స్ అయిపోయి ఇంక నువ్వే చెప్పాలి. నేను సత్యాన్ని ప్రేమిస్తున్నానన్న విషయం మహిమకి చెప్పడం. ఫేస్ టు ఫేస్ చెప్పావా? ఫోన్లో మెసేజ్ పెట్టా. తన నెంబర్ నీకెలా తెలుసు? మా నాన్న ఫోన్లో చూసా. మీ నాన్న పాస్వర్డ్ నీకెలా తెలుసు? మా నాన్న ఫోన్కి పాస్వర్డ్ లేదు. ఎందుకు తెలీదు. ఎందుకు తెలీదు? కొత్తగా రిలీజ్ అయిన సినిమాని క్రిటిక్స్ కూడా ఈ రేంజ్ లో పోస్ట్ మార్టం చేయరు. ఏంటండి ఇంట్రాగేషన్? నిజాలు నిగ్గుతారాలి కదా. అసలు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని మీ ఫాదర్ ఎందుకు నిన్నంత ప్రెషర్ పెడుతున్నాడు? ఆ అమ్మాయి వాళ్ళ మదర్ కి మీ ఫాదర్ కి ఉన్న రిలేషన్షిప్ ఏమిటి? జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్సేనా? మా నాన్నకి బుద్ధి జ్ఞానం లేదు గాని వావి వరసలు ఉన్నాయి. చిచి, నా ఉద్దేశం అది కాదు. కానీ ఏదో ఉంది. లేకపోతే మీ నాన్న ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని ఎందుకంత ప్రెషర్ పెడతాడు? అసలు ఆ మహిమ ఎవరు, ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైనా కలిసావా? మహిమ ఎవరు, ఏంటి, ఎప్పుడు కలిసా, ఎందుకు కలిసా, అసలు కలిసానా లేదో తెలియాలంటే ముందు దేవరి కథ తెలియాలా? ఓ దగుల్బాజీ కథ తెలియాలి. ఇందా ఇప్పుడు చెప్పరా, నిద్రాహారాలు మానేసి మరి ఆఫీస్లో ఓవర్ టైం ఎందుకు చేస్తున్నా? ఎవరికి ప్రపోజ్ చేసినా పర్ మంత్ 10 లక్షల శాలరీ ఉందా అని అడుగుతున్నారన్నా. 10,000 పెడితే ఎలాంటి ఫిగర్లు వస్తారు తెలుసా?
అయినా అలా అడిగే అమ్మాయిలకి మొహమన ఉందా? లేదు కాబట్టే 10 లక్షలు, ఉంటే 50. ఎంత కష్టపడితే వస్తాయో. కష్టపడితే రావురా, కన్నాలేస్తే వస్తాయి. ఆ, అయినా నువ్వు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? కష్టపడి పనిచేసే వాళ్ళని గొడ్డులా పనిచేస్తున్నావు అంటారు తప్ప మనుషులా పనిచేస్తున్నావు ఎవరైనా అంటారా? ఎవ్వరు అనరు. గొడ్లే కష్టపడాలిరా, మనుషులు కష్టపడకూడదు. అందులోను మగాళ్ళు అస్సలు పడకూడదు. పడ్డా దోస్తులకు దావత్లు ఇవ్వడానికి కష్టపడాలి తప్ప దశంభాగాలు కట్టడానికి కాదు. అమ్మా నాన్నల కోసం కష్టపడాలి తప్ప అమ్మాయిల కోసం అయితే అస్సలే పడకూడదు. పడితే తప్పేంటి? అయినా ఇవాళ రేపు అమ్మాయిలు కూడా కష్టపడుతున్నారు కదా. రేయ్, ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేసావా? మనం బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తే అమ్మ నాన్నల కోసమో భార్య పిల్లల కోసమో ఖర్చు పెడితే, అదే వాళ్ళు కష్టపడి సంపాదించారనుకో, వాళ్ళ సొంత ఖర్చుల కోసం, వాళ్ళ ఇండివిజువాలిటీ కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని అంటారు. మనం కష్టపడి సంపాదించిందంతా వాళ్ళు విచ్చలవిడిగా వాడుకుంటారు. అదే మనం అడిగామనుకో, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అంటారు. పెళ్లికి ముందు కట్నం అడిగితే సిగ్గుందా అంటారు. పెళ్లి తర్వాత విడాకులు అడిగితే భరణం అంటారు. బర్రెగొడ్డులా కష్టపడి సంపాదించిందంత భరణం, ఎన్నెపూసి ఎరిగిపోయేలా కష్టపడి సంపాదించిందంత అలముని రూపంలో సమర్పించుకోవాలి. అవసరమా? రెండో ఒకటే కదన్నా. రష్మిక మందన ఇంకా మన హెచ్ఆర్ చూడ్డానికి ఒకేలా ఉంటాయిరా, కానీ ఒకటి వేరే వేరే. ఏదో తేడాగుందేటి అన్నా. ఏంటన్నా? ఫేస్ రా, ఫేసు. ఓ అదా. ఇప్పుడు ఏం చేయాలన్నా? రేయ్, ప్రపంచంలో ఉన్న సైంటిస్టులందరూ రాత్రనక పగలనక కష్టపడి తెలుసుకున్న విషయం ఏంటో నీకు తెలుసా? ఆ విషయంలో వాళ్ళకి మనకన్నా ఎక్కువ. ఒక్కసారి మగజాతి 3 నెలలు ముడేసుకొని కూర్చుందనుకో, ఆడజాతి అల్లాడిపోద్ది, సరెండర్ అయిపోతారా. అయినా నువ్వు చెప్పేది జరిగే ఛాన్సెస్ చాలా తక్కువగా అనిపిస్తున్నాయన్నా. అబ్బాయిలు ఆంజనేయ స్వామి టైప్ రా. మన పవర్ మనకే తెలియక తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఇక తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ఇక నువ్వు మూసుకొని 3 నెలలు మడిగట్టుకొని కూర్చో, మొత్తం సెట్ అవుతుంది. వెళ్ళిపో. మగజాతిని కాపాడాల్సిన బాధ్యత బరువైందే, మోయక తప్పట్లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, నేను కాకపోతే ఇంకెవరు. ఇంకొక జంటను విడగొడితే ఈ నెల నా కోట పూర్తవుతుంది. ఆ అదృష్టవంతులు ఎవరో. ఫేస్కి ఏదైనా కట్టుకోవే, ఎవరైనా చూస్తారు. నేను నీ లవర్నా కీప్నా? ఎందుకు అలా మాట్లాడతావు? ఎందుకు అందరి కాలంలో పడ్డం అని డిష్ తగులుద్ది నీకు. పేర్పాలెం బీచ్ లో ముద్దులు పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. అనంతగిరి హిల్స్ లో కౌగిలించుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు. తలకొన ఫారెస్ట్ లో తలలో పెట్టుకున్నప్పుడు ఏ దిష్టి తగలదు అని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి నేను ఇష్టపడ్డం నేను చేసిన తప్పు. అదే నువ్వు నన్ను లవ్ చేసింది ముసలావిని రోడ్డు దాటించడం చూసి కదా. ముసలోళ్ళని రోడ్ దాటించడం, అడుక్కున్న వాళ్ళకి అన్నం పెట్టడం చూసి ఏ అమ్మాయి పడదు బాబు. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. అయినా దిష్టి తగలకుండా అరికాల కింద దిష్టి చూక పెట్టుకున్నాను లేపదా. కనీసం మాస్క్ అన్న పెట్టుకోవే ప్లీజ్. ఎవరైనా అడితే ర్యాపిడో బాయ్ అని చెప్తాలే. టైం అవుతుంది పదా. పద పదా. 10 నిమిషాల్లో వస్తానని చెప్పి ఎండలో 6 గంట వెయిట్ చేపించావు. ఎంత టాన్ అయిపోయానో తెలుసా? పొద్దున్నే మా నాన్నతో పనికిమాలిన డిస్కషన్, అందుకే లేట్ అయింది. ఏ విషయం గురించి? పెళ్లి గురించి. పెళ్ళా? అంటే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అది కాదు, రోజు వంట చేసి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాడు, పెళ్లి చేసుకుని పిల్లలతో చేయించుకోవచ్చు కదా అంటాడు. అంతే. అయితే నా గురించి చెప్పొచ్చుగా. నీకు వంట వచ్చా? రాదు. మరి అలా చెప్పమంటావు? నాకు వండి పెట్టడానికే బుసలు కొట్టేస్తున్నాడు, ఇంకా నీకు కూడా వండి పెట్టమంటే మీద పడి గరిచేస్తాడు. అందుకే చెప్పలేదు. వంటదేముంది చెప్పు, యూట్యూబ్ లో చూసైనా నేర్చుకుంటా. త్వరగా మీ నాన్నకు మన విషయం చెప్పి పెళ్లి కొప్పించచ్చు కదా. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? చెప్తా. దిగు బాబు, ఆఫీస్ అక్కడ. దిగి చెప్తా. నలుగురిలో నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నామోషి కదా నీకు? నా గురించి తెలిసి కూడా ఎందుకే అలా మాట్లాడతావు? ఆ యశ్వంత్ గారు రోజుకో ప్రేమ జంట మధ్యలో చిచ్చు పెడుతున్నాడు. ఇప్పుడు గనక మన ఇద్దరిని ఇలా చూశాడు అనుకో, ఖచ్చితంగా నాన్నకు ఫోన్ చేసి చెప్తాడు. నాన్న సరైన మైండ్ సెట్ లో లేడు సత్య. తెలియకూడని టైంలో తెలిస్తే ఏం ప్రాబ్లం అవుతుందన్న భయం తప్ప నామోషి కాదు. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. సర్లే సత్య. ఇప్పుడెళ్ళు.
సారీ. ఎప్పుడు చూసినా పార్కింగ్లో పడి ఎడుతావు. అప్పుడప్పుడు ఆయన పని చేయరా, పైకి వస్తావు. నేను పైకి రావాలని నువ్వు పడే తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీ అభిమానానికి సదా బానిసను. ఏంటి లేడీస్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది? అది ఏది? అదేరా. ఏది అంటే అది యూనిసెక్స్ ఇద్దరు వాడచ్చు, దానిదే ఉంది. బాగా కవర్ చేసావురా. ఏంటే? అదే బ్లాక్బెర్రీ. అదే అదే. ఇక్కడేం చేస్తున్నారు ఇద్దరు? మీటింగ్ టైం అవుతుంది, పదండి. పద్ధతాంలే గాని వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా టైంకి వచ్చేదాన్ని ఈరోజు లేట్గా వచ్చావేంటి? అంటే అది క్యాబ్ దొరకుండదు. రోజు నువ్వు బైక్ మీద కదా వచ్చేది. బైక్ పంచర్ అయింది. పంచర్ అయింది. మీ ఇంటి ముందే కదా పంచర్ షాప్ ఉంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. తీశారు. నీకెలా తెలుసు? ఉందని నీకెలా తెలుసు? లేదని నాకు అలాగే తెలుసు కదా. ముడ్డి మీద అంతే మూతిపాలు రాలినట్టు ఆవిడ క్వశ్చన్లు అడిగితే నువ్వు ఆన్సర్ ఇస్తావేంట్రా? రేయ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఏంట్రా నీ తొక్కలో ఇంట్రోగేషన్? నీకెందుకురా? ఎంతసేపు ఎవరెప్పుడు వస్తున్నారా, ఎవరితో తిరుగుతున్నారా, ఎవరి కాపురంలో చిచ్చు పెడదామని తప్పించి ఏ రోజైనా పనిచేసి వచ్చావారా? ఫస్ట్ తారీఖు వస్తే చాలు జీతం మాత్రం సిగ్గు లేకుండా తీసుకుంటావు. రోజుకి 10 సార్లు నువ్వు తీసుకున్న బ్రేకుల దగ్గర నుంచి ఆఫీస్లో నువ్వు విడగొట్టిన జంటల వరకు ప్రతిదీ లెక్క రాసుకున్నా. వారం రోజుల్లో నీ ఉద్యోగం ఓడకపోతే నా పేరు వెలివెలి సత్య చౌదరియే కాదు. నువ్వు పదా. మనిద్దరిని దూరం నుంచి చూసినట్టున్నాడే, అందుకే అన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఆయన ఎందుకు అంత అరిచావు? అసలే తేడా క్యాండిడేట్, ఏం చేస్తాడో ఏంటో. గ్రో సమ్ బాల్స్ మ్యాన్. ప్రతి పనికి మళ్ళీ ఎదవని చూసి ఫ్యాన్ తడుపుకోవడం మానుకో. నాకున్న ధైర్యం కూడా లేదు నీకు. ఏందన్న అంత మాట అనేసింది? ఈ ఆఫీస్లో నువ్వు కదా సీనియరు? ఇప్పటిదాకా అనుమానం మాత్రమే, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇక మాధవుని కాపాడాల్సిన సమయం వచ్చింది. ఏందన్నా నువ్వు? ఏదో కలిసి ఒకసారి బండి మీద వచ్చినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందనుకుంటే ఎలా చెప్పు? నవంబర్ 2023 9వ తారీఖు మంగళవారం మొదటిసారి. డిసెంబర్ 4 2024 బుధవారం రెండోసారి. ఇది మూడోసారి. బా ఏం మెమొరీ అన్నాను ఇది. బాధ్యత పెద్దదైనప్పుడు జ్ఞాపక శక్తి పదునుగా ఉండాలి కదా. ఇంకెందుకు లేటు? నాకు పీకినట్టే. అదే అన్నా, నాకు ఉపదేశించినట్టే ఆడికి కూడా చెప్తా. అన్నా ఎవరికి చేస్తున్నావు? వాళ్ళ నాన్నకి. హలో అంకుల్. నా జీవితంలో నేను చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, మీ ఇంటికి వచ్చిన గెస్ట్ ని ఏం తీసుకుంటావు అని కూడా అడగలేదు. అదే కదా? ఐఎమ్ సారీ. కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఎదుటి మనిషి ఏం తీసుకుంటాడో తెలియనప్పుడు ఏం తీసుకొస్తావో చెప్పకూడదు, ఏం తీసుకుంటారు అని అడగాలి. సింపుల్ లాజిక్ కదా. ఏం తీసుకుంటావు? కాఫీ. లాజికల్ బ్రెయిన్ పెట్టుకుని పెళ్లి చేసుకోవడం స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుని సముద్రంలో దూకడం లాంటిది. ప్రాణాలతో బయటికి రావు. అంటే పెళ్లి చేసుకోవాలంటే ఎమోషనల్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వాడాలి, లాజికల్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వాడకూడదు అంటారు. ఎమోషనల్ సైడ్ బ్రెయిన్ వాడుతున్నావా, లాజికల్ సైడ్ బ్రెయిన్ వాడుతున్నావా అనేది ఇంపార్టెంట్ కాదు. మరి అసలు బ్రెయినే వాడకూడదు. అలా కుదురుతుందా? సేమ్ డ్రెస్ వేసుకున్న ఆడోళ్ళు, బ్రెయిన్ వాడే మగోళ్ళు ఇద్దరూ నచ్చరాళ్ళకి. మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. తెలివైనోడు పక్కనోడు చేసిన తప్పులు చూసి నేర్చుకుంటాడు. నాలా తెలివిలేనోడు స్వయంగా తప్పులు చేసి నేర్చుకుంటాడు. మరి నేను? నీలాంటి కేటగిరీ ఉందని ఈ రోజే నాకు తెలిసింది. ప్రతి మగాడి జీవితంలో పెళ్ళ ప్రశాంతత అని నిర్ణయించుకోవలసిన ఒక రోజు వస్తుంది. యు మీన్ జడ్జ్మెంటే? ఎస్. భార్య కావాలనుకున్నవాడు పెళ్లి చేసుకుని 7 అడుగులు వేస్తాడు. బ్రెయిన్ వాడినోడు ప్రశాంతత వైపు ప్రయాణం సాగిస్తాడు. మరి మీరెటు వైపు మొగ్గు చూపారు? మొగ్గు చూపానా లేదంటే పోయానా తెలియాలంటే ముందు
దేవరికి అది తెలియాలా? ఓ దేవతకు అది తెలియాలి. శ్రీను, నిన్న బైక్ మీద ఎవరో అమ్మాయితో కనిపించావు, ఎవరేంటి? ఓ అదే, తన పేరు ఫాతి, నా గర్ల్ ఫ్రెండ్. అదేంటి అంత ఓపెన్ గా తిరుగుతున్నావు? ఎవరైనా చూస్తే? ఇది మరీ బాగుంది. నా గర్ల్ ఫ్రెండ్తో నేను తిరగడానికి భయం ఎందుకు? వేరే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నానా? సత్య, అది కాదు. సూర్య, మొన్న లాస్ట్ వీక్ నీ వీడియో ఒకటి వైరల్ అయింది, ఏంటది? అదా, ట్యాంక్ బండ్లో నేను నా లవర్ కలిసి కిస్ చేసుకున్నాంలే. అదేంటి అంత సింపుల్ గా చెప్పేశావు? అంత వైరల్ అయింది, అన్ని లక్షల మంది మీ ఇద్దరిని చూశారు, నీకు భయం ఏం లేదా? తను నేను 6 నెలలుగా ప్రేమించుకున్నాం, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఎవడేమనుకుంటే నాకెందుకు చెప్పు? అయినా నలుగురు ముందు తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి భయపడితే ఒక అమ్మాయి మనల్ని ఎందుకు ఇష్టపడుతుంది చెప్పు? సత్య, అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. సత్య, అరే ఎప్పుడు లేని మన గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడుగుతుంది ఏంట్రా? ఏముంది, తన గర్ల్ ఫ్రెండ్ అని నలుగురిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే ఏదవని ఎవరినో లవ్ చేసి ఉంటుంది, అందుకే. అంత భయపడేదో లవ్ చేయడం ఎందుకురా? అంతా ఇలాంటి ఏదో వల్లే అమ్మాయిలు అబ్బాయిలు పూర్తిగా నమ్మడం మానేశారు. అవును. సత్య, నువ్వేం చెప్పద్దు మాధవ, సంవత్సరం నుంచి వింటూనే ఉన్నా. వాడేమన్నాడో విన్నావుగా? నలుగురిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేవన్నీ ఏ అమ్మాయినా ఎందుకు ఇష్టపడుతుంది? అది కాదు సత్య, నేను చెప్పేది ఒకసారి. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయినా, బంధువులు దూరం పెట్టినా, ఒక్కదాన్నే ఒంటరిగా ధైర్యంతో లైఫ్లో పైకొచ్చాను. లైఫ్లో ఎవరినైనా ప్రేమించానంటే అది నిన్నే మాధవ. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకైతే రోజు రోజుకి నువ్వు దూరం అయిపోతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది మాధవ. నిజం చెప్పు, బోర్ కొట్టేశాను కదా? నో. పోనీ ఎవరైనా ఉన్నారా? సత్య, నువ్వేం చెప్పద్దు, నీ నిశ్శబ్దం నాకు అర్థమైంది. నీ హ్యాపీనెస్కి నేను అడ్రాను. ఆల్ ది బెస్ట్. నువ్వు అనుకున్నట్టు కాదు సత్య. మా నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నాడు. యు లవ్ హర్? వాట్? నో. మరేంటి ప్రాబ్లం? నేను సత్యాన్ని ప్రేమిస్తున్నాను, ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి వాళ్ళ మదరు, మా ఫాదరు చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆవిడ చనిపోయే ముందు తను నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడంట. మా నాన్న గురించి నీకు తెలియదు సత్య. మాట కోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాడు, లేదంటే తన ప్రాణాలు తీసుకుంటాడు. అందుకే నీ గురించి చెప్పాలంటే 1-10 సార్లు ఆలోచిస్తున్నాను. నా గురించి మీ నాన్నని దూరం చేసుకోవద్దు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో. నేను చెప్పేది వినవా? ఏం చెప్తావు? నాన్నకిచ్చిన మాట కోసం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు ఇచ్చిన మాట కోసం నన్ను కిగ్గా ఉంచుకుంటావు, అంతేగా? పిచ్చిగా వాగమంటే. మా నాన్న మూర్ఖుడు సత్య. ఎదుటి వాళ్ళ మనసే కాదు, వాళ్ళ మాట కూడా అర్థం కాదు. అందుకే ఆ అమ్మాయికి మనిద్దరం ప్రేమించుకుంటున్న విషయం మెసేజ్ పెట్టా. రేపో మాపో ఆ అమ్మాయిని కలిసి మనిద్దరి పెళ్లి గురించి కూడా మాట్లాడదామని ప్లాన్లో ఉన్నా. ఈలోపే మా నాన్నకి విషయం తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అందుకని భయపడుతున్నాను తప్ప నిన్ను వదిలించుకోవడానికి కాదు. ఐఎమ్ సారీ. ఇంతకీ ఎవరా అమ్మాయి? మహిమ. రోజు రోజుకి తన ప్రవర్తనలో చాలా మార్పు వస్తున్నారాయన. ఎంత కోపం వచ్చినా నన్ను తిట్టేవాడు, కానీ ఏ రోజు నా మీద చెయ్యెత్తలేదు. కానీ ఈ మధ్య వేరే ఎవరితోనూ ఉంటున్నాడని అనుమానంగా ఉంది. నేను లేకపోతే రేపు పాపం చూసుకుంటాడని నాకు నమ్మకం కూడా లేదు. నాకున్న స్నేహితుడివి నువ్వు ఒక్కడివే. నాకేదైనా అయితే పాపం నువ్వు చూసుకుంటావా? నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తావా? హలో అంకుల్, మీకు తెలియకుండా మాధవ్ ఆఫీస్లో ఎవరితో తిరుగుతున్నాడో తెలుసా? మీ నాన్న చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే ఎదురు చూస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంత రిక్వెస్ట్ చేసినా తను ఒప్పుకుంటుందంటావా?
నేను ఒప్పిస్తాను. నమ్మకం లేదా? నాతో రా. నాకు పెళ్ళొద్దు, పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదన్నావు, మరి ఇదేంటి? నీ కాళ్ళు కూడా పట్టుకున్నారు కదరా, అప్పుడు కూడా అదే అబద్ధం చెప్పావు. నాకు పెళ్ళొద్దు పెళ్ళొద్దని నువ్వు అంటుంటే మీ అమ్మ పట్ల నా ప్రవర్తన చూసి నువ్విలా తయారయ్యావేమోనని కుంగిపోయానురా. మీ అమ్మ ఎలాగూ పోయింది, కొంతకాలానికి నేను పోతాను. ఆ తర్వాత తోడు నీడ లేకుండా ఒంటరిగా పోతావేమోనని కుమిలిపోయానురా. ఛీ! అంకుల్, తన తప్పేం లేదు. ఛే నర్మయ్, నువ్వు ఆఫీస్కి వచ్చేది పని చేయడానికా పండుకోవడానికా? నానా, నోటికి ఏదొస్తే అది వాగక నాన్న. తండ్రి అనే గౌరవం ఆపుతుంది. లేదంటే ఏం చేస్తావురా? ఈ నారాయణ మాట జీవితంలో తప్పాడన్న అపవాది ఇప్పటివరకు లేదురా. నీకు నిర్ణయించిన అమ్మాయితోనే పెళ్లి జరిగి తీరుతుంది. చేసుకోనంటే చంపుతావా? చంపనురా, దాన్ని చంపి నేను చస్తా. నీ గుట్రచ్ చేస్తా, నీ ఉద్యోగం పీకేస్తా అన్నావు. ఏది ఇప్పుడు మీకు? ఇలా ప్రేమ కథకి పాడిన చరణ గీతంతో ఈ నెల నా కోట పూర్తయిందిరా. అసలు ఏంటన్నా నీ ధైర్యం? ఇడిసిన దానికి ఈరేసి లింగం, తెగించినోడికి తెడ్డే లింగం. ఇన్నాడంటావా? ఈరేసలింగం తెడ్డే లింగం అన్నా? థూ. సత్య, లోపల ఉన్నామని తెలుసు. ఓపెన్ ద డోర్. సత్య, సత్య. మాధవ, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరని తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే, మీ నాన్న బ్రతుకుండగా మనిద్దరి పెళ్లి జరగదు. మీ నాన్నని ఎదిరించి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు. ఇన్ని రోజులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అవి నిజం కావని నాకు అర్థమైంది. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. నన్ను క్షమించు. నువ్వెప్పుడు అంటూ ఉంటావే, పెళ్ళంటే ప్రేమించి చేసుకోవాలి, ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలి అని. నువ్వు జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకో. ఇదే నా చివరి కోరిక.
రేయ్, ఈ టైం వరకు ఎక్కడ తిరుగుతున్నావురా? ఆ అమ్మాయితోనేనా? అవన్నీ కుదరవని చెప్పాను కదా. ఎంత త్వరగా అనుకుంటే అంత మంచిది. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నాన్న. నువ్వు మాట్లాడిన మాటలకి తనకి నేను ఎక్కడ దూరం అయిపోతానన్న భయంతో సత్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది నాన్న. తనకి నేను తప్ప ఎవరూ లేరు. అనాథ శవంలో వదిలేలేను కదా నాన్న. అందుకే అంత్యక్రియలు చేసి వస్తున్నాను. లేట్ అయింది. రేపటి నుంచి టైంకి వచ్చేస్తాను నాన్న. ఐఎమ్ సారీ మాధవ, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఇలా చేసేవానే కాదు. ఒక అమ్మాయి తప్పు చేస్తే ప్రతి అమ్మాయి అలానే ఉంటుందనుకున్నాను. ఇన్నాళ్ళు అబ్బాయిలను కాపాడుతున్నాను అనుకున్నాను. కానీ నా వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని నాకు తెలీదు. సత్య చాలా మంచి అమ్మాయి. తను నా వల్లే చనిపోయింది. ఐఎమ్ రియలీ సారీ మాధవ. ఇప్పటికైనా ఆపరా. నానా 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 మాధవ, నన్ను క్షమించరా. పెద్దలు పిల్లల్ని క్షమించమని అడిగితే ఆయుక్షీణం అంటారు. నేను వయసులోనే నీకంటే పెద్దవాడిని, మనసులో మానవత్వంలో నీకంటే చాలా చిన్నవాడిరా. ఒకప్పుడు నా అజ్ఞానం వల్ల నీ అమ్మను పోగొట్టుకున్నావు. ఇప్పుడు నా మూర్ఖత్వం వల్ల నువ్వు ప్రేమించే అమ్మాయిని పోగొట్టుకున్నావు. నేను ఇంకా బ్రతుకుంటే నీ జీవితాన్నే కోల్పోతావురా. నేను ఇచ్చిన మాట వల్లే ఇంత అనర్థం జరిగింది. ఆ మాట నా చావుతో చెరిగిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకో. సత్య లాంటి మంచి అమ్మాయి నీ జీవితంలోకి వస్తుందని ఆశిస్తూ సెలవు. ఐఎమ్ సారీ బ్రదర్. ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క విషయంలో మీరు అదృష్టవంతులు. సత్య, మీ ఫాదర్ ఇద్దరూ కూడా మహిమని కాకుండా ఇంకెవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనే చెప్పారు. ఇంతకీ మీరేం చేశారు? నాకంటూ ఉన్నది నాన్న, సత్య. వాళ్ళిద్దరినీ పోగొట్టుకుని ఇంట్లో ఒంటరిగా నరకం అనుభవించాను. పాపం మహిమ కూడా అందరినీ పోగొట్టుకుని ఇంట్లో ఒంటరిగా బతుకుతుంది కదా. నాకంటూ ఏ కోరికలు లేవు. కనీసం నాన్నిచ్చిన మాట నన్ను నిలబెడదామని 11వ రోజు పెద్ద కర్మ జరగగానే 12వ రోజు పెళ్లి చూపులకి వెళ్ళాను.
ప్రతిరోజు నన్ను చూడగానే స్టార్ట్ అయిపోయి నా బైకు ఆ రోజు ఎంతసేపటికి స్టార్ట్ అవ్వలేదు. ఆ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పడానికి నా బైక్ నాకు ఇచ్చిన ఫస్ట్ క్లూ. మరి మీకు అర్థమైందా? హార్ట్లో ఎమోషన్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్లో లాజిక్ తగ్గిపోద్ది. ఏ రేంజ్కి పడిపోద్దంటే నరకం తలుపులు మూసున్నప్పుడు తెరుచుకోకూడదని ప్రార్థించాలి, తెరుచుకునేదాకా వెయిట్ చేయాలి. కానీ కాలింగ్ బెల్లు కొట్టి మరీ లోపలికి వెళ్ళే రేంజ్కి పడిపోద్ది మాస్టర్. డోర్ నో పట్టుకుంటే షాక్ ఎందుకు కొట్టింది? ఇక్కడ నుంచి పారిపో అని కొద్దో గొప్ప మిగిలిన నా అదృష్టం నాకు ఇచ్చిన సెకండ్ క్లూ అది. అప్పటికైనా అర్థమైందా? శనీశ్వరుడు నెత్తి మీద సాగర సంగమం చేస్తున్నప్పుడు అదృష్టం చేసిన హెచ్చరికలు అర్థం కావు. ఆ తర్వాత ఏం జరిగింది? మరణం వైపు, మానసిక క్షోభ వైపు నా ప్రయాణం సాగింది. మీకు తెలుసు, మన ఇద్దరి పెళ్లి జరగాలన్నది మీ అమ్మగారు మా నాన్నగారి కోరిక. కానీ నేను సత్య అనే అమ్మాయిని ప్రేమించానండి. ఆ విషయం మీకు మెసేజ్ కూడా పెట్టాను కదా. తను రీసెంట్గా చనిపోయింది. మా నాన్నగారి కోరిక మేరకే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పండి, ఐ అండర్స్టాండ్. మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఎవరు కావాలి? నా పేరు మహిమ. నాకు తెలుసు మీరు మాధవ ప్రేమించుకున్నారని, కానీ మాకు పెళ్లి చేయాలన్నది మా పెద్దవాళ్ళ నిర్ణయం. కాబట్టి నేను మాధవ్ని మర్చిపోవాలి అంతేగా? అయినా ఎవరో ఎప్పుడు ఇచ్చిన మాట కోసం నేను ప్రేమించిన మనిషిని మర్చిపోమనడం ఎంతవరకు న్యాయం? మీరే చెప్పండి. నా ప్లేస్ లో మీరుంటే వదులుకుంటారా? అది కాదు సత్య, ఒకసారి నేను చెప్పేది వినండి. మీరేం చెప్పద్దు, నేనేం విన్ను. నాకు మాధవ్ అంటే చాలా ఇష్టం. ప్రాణం పోయిన మాధవ్ని వదులుకోను. వదలొద్దు. ఎవరు వదలమన్నారు? నువ్వు మాధవనే పెళ్లి చేసుకో. మీరేం చెప్పద్దు, నేనేం విన్ను. ఇప్పుడు మీరేదో అన్నారు, నాకలా వినపడిందా? లేదా నిజంగానే మీరు అలా అన్నారా? నిజంగానే అన్నాను. మా పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు మాట్లాడుకున్నది, మాటించుకున్నది నిజమే. కానీ నాకెవ్వరినీ పెళ్లి చేసుకోవాలని లేదు. వేరే అమ్మాయిని ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అస్సలు లేదు. ఈ విషయం మాట్లాడదామని ఇక్కడికొచ్చాను. మీ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మరి మాధవ వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను. నాకిచ్చి పెళ్లి చేయాలన్నదే కదా ఆయన కోరిక. నేనే వద్దంటే ఆయన ఒప్పుకోక ఏం చేస్తారు? మీరు ప్రేమించుకుంటున్న విషయం నాకు రీసెంట్గా మాధవ మెసేజ్ చేశారు. ఈ విషయం నాకు ముందే తెలుసున్నా ఈ పాటికి మీ పెళ్లి కూడా అయిపోయేది. అయినా నువ్వేం టెన్షన్ పడకు. మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మాధవ్ చాలా టెన్షన్ పడుతున్నాడు. నేను కాల్ చేసి రమ్మంటాను. నాకు చెప్పిందే తనకు కూడా చెప్తారా? 1 minute.
సత్య 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 సారీ. రీసెంట్గా నాన్నగారు కూడా చనిపోయారు. మీ అమ్మగారంటే నాన్నగారికి చాలా అభిమానం అండి. ఆవిడకి ఇచ్చిన మాట కోసం మన ఇద్దరి పెళ్లి జరగాలన్నది ఆయన కోరిక. అంకుల్ రమ్మని కాల్ చేశారు. మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించమ్మా. నా వల్ల వాడు ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు నేను మీ ఇద్దరికి బలవంతంగా పెళ్లి చేసినా కూడా మీరు సంతోషంగా కలిసి ఉండలేరు. మీకు అన్యాయం చేసిన వాడు నవ్వుతానమ్మా. అంకుల్ ఆల్రెడీ నా వల్ల ఒక అమ్మాయి చనిపోయింది. నీకు కూడా అన్యాయం చేయలేదు. ఈ పెళ్లి జరగదు. అంకుల్ మీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం కాబట్టే ఇన్ని సంవత్సరాలు వేరే పెళ్లి చేసుకోకుండా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మీ అభిప్రాయం కూడా చెప్తే ఆ ఏర్పాట్లు చూస్తా. పెళ్ళేగా
చేసుకుందాం. ఇంకా అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఈ బుక్స్ అన్నీ ఈ అమ్మాయివేనా?